ఆంధ్రప్రభకు స్వాగతం. మన మిత్రదేశమైనటువంటి రష్యా ఒక కొత్త ప్రపోజల్ తోటి భారత్ దగ్గరకొచ్చింది. అదేమిటంటే రష్యా నుండి నేరుగా భారత్‌కి రైలు. ఇది వినడానికి కొంచెం కొత్తగా అనిపించినా అది ఎంతవరకు సాధ్యం? ఆ సాధ్యాసాధ్యాలు గురించి మనం చర్చిద్దాం. అలాగే ప్రస్తుతం ప్రపంచంలో అంటే సగభాగం ఇబ్బంది పడింది మొన్న ఇరాన్, అమెరికా యుద్ధంతోటి. దానికి కారణం హర్ముజ్ జలసంధి. సో దీంతోటి ఈ కొత్త రైలు మార్గంతోటి హర్ముజ్ జలసంధికి ఏమైనా చెక్ పెట్టనున్నారా? ఈ విషయాలు చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం. నమస్కారం. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రష్యా యొక్క ఈ ప్రతిపాదన కేవలం ఈ ఇండియాకే సంబంధించిందా? లేకపోతే దారిలో చాలా దేశాలున్నాయి. వాళ్ళు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ముందుగా ఈ రష్యా, భారత్‌ల మధ్య ఒక రైలు మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొత్తగా వచ్చిందేం కాదు. ఓకే. ఇది చాలా కాలం నుంచి ఆసియాను యూరోప్‌తో కలపాలి రైలు మార్గం ద్వారా అనేది ఒక ప్రతిపాదన చాలా కాలంగా నలుగుతోంది. ఒకప్పుడు భారతదేశం నుంచి లండన్‌కి బస్సు వెళ్ళేది. ఇదే మార్గం గుండా. ఓకే. మనం చాలా సందర్భాల్లో గూగుల్‌లో ఎవరైనా సెర్చ్ చేస్తే ఆ లండన్ బస్ గురించిన వివరాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఆసియా నుంచి యూరోప్‌కు వెళ్ళడానికి మనకి ఒకటే ఒక ప్రధానమైన మార్గం ఉంది. అది సూయజ్ కెనాల్ గుండా మనకి వెళ్తుంది. అది 1940లో కట్టారు. అంతకుముందు ఆసియా నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆఫ్రికా చుట్టూ తిరిగి మనం వెళ్లాల్సి ఉండేది. సో ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో భూభాగం గుండా వెళ్ళడానికి అప్పుడు పాకిస్తాన్ అప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది కాబట్టి ఇరాన్ మీదుగా, ఇరాన్ నుంచి టర్కీ నుంచి మనం యూరోప్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇరాన్, టర్కీలు సరిహద్దు దేశాలు కాబట్టి. ఈ ప్రతిపాదన లేదా గతంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రతిపాదన మరోసారి తెర మీదకి రావడానికి కారణం ఈ అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన యుద్ధం, హర్మోజ్ జలసంధి మూసివేయడం. ఇప్పుడు ప్రపంచ నౌకాయానంలో అత్యధిక శాతం మధ్యధరా సముద్రం నుండి సూయజ్ కాలువ ద్వారా మనకి అరేబియా సముద్రంలోకి వస్తుంది. రెండవది, ప్రపంచంలో ఎక్కువ శాతం చమురు రవాణా హర్మోజ్ జలసంధి నుంచి జరుగుతుంది. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ హర్మోజ్ జలసంధి వివాదంలోకి చిక్కుంది అమెరికా, ఇరాన్ల యుద్ధం కారణంగా. ఇరాన్ ప్రోద్బలంతో హోతీలు ఈ సూయజ్ కెనాల్ ద్వారా వచ్చే రెడ్ సీ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు గత వారం రోజులుగా. సో ఈ రెండు సముద్ర మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొదటి నుంచి ప్రమాదకరమైనవనే మనందరికీ తెలుసు. ఎందుకంటే సొమాలియాలో ఉండే పైరట్స్ కారణంగా చాలా దేశాల నేవీలు ఈ నౌకలకి సురక్ష ఇవ్వడానికి భారతదేశ నేవీ కూడా అక్కడ మోరింపబడింది. సో ఈ రెండు మార్గాలు ఈ రోజు ప్రమాదభరితంగా తయారయ్యాయి. దీంతో సేఫ్ ప్యాసేజీలు ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్ ప్యాసేజీ ఖచ్చితంగా మనం ఆఫ్రికాను చుట్టూ తిరిగి యూరోప్కి వెళ్ళాలి, లేదా ఆర్కిటిక్ సముద్రం గుండా రష్యా భూభాగం గుండా ఇటు పసిఫిక్ లోకి మనం వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి పసిఫిక్ సముద్రం గుండా మన ఇండోనేషియా వీటి గుండా మలక్కా జలసంధి గుండా మన ఆసియా ఇక్కడికి రావాలి. ఇవి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు. ఇవి భారీ వ్యయంతో కూడుకున్నవి, ఎందుకంటే దూరం చాలా ఎక్కువ ఈ రెండిటికి. సో ఈ రెండు చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన మార్గాలు కాబట్టి ఎప్పటి నుంచో, ఈ రోజు నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ రెండింటి ఇటు రెడ్ సీ, సూయజ్ కెనాల్ దీనికి మధ్యలో ఒక నౌక ఇరుక్కుపోయి 40 రోజులు సూయజ్ కెనాల్ మూతపడినప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు హర్మోజ్ ఇబ్బంది పడుతుంది. ఎప్పటికైనా ఇవి రెండు ప్రమాదమైనవి, అస్థిరంగా ఉండే రవాణా మార్గాలు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం కావాలని చాలా రోజులుగా ఆలోచిస్తూ వచ్చారు. అందులో రెండవది చమురు రవాణా కూడా ఇలాంటి పైప్ లైన్లు అటు రష్యా నుంచి ఇటు ఇరాన్ నుంచి సౌదీ నుంచి పైప్ లైన్లు వేయాలన్న ప్రతిపాదనలు కూడా గతంలో వచ్చాయి. రోడ్డు రవాణా ఇది రైలు రవాణా, రోడ్డు రవాణానే కాకుండా ఇప్పుడు మనకి ఈరోజు తూర్పు ఆసియా దేశాలు, ఏషియాన్ దేశాలని కలుపుతూ వయా మయన్మార్, థాయిలాండ్ నుంచి వయా మయన్మార్ మన నార్త్ ఈస్ట్ దేశాల గుండా బంగ్లాదేశ్ గుండా ఒక మార్గం అటు పాకిస్తాన్ మీదుగా, ఇరాన్ మీదుగా
మనం వెళ్ళాలి. గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఒకటి ఉంది సరే. ఆల్రెడీ బ్రిటిష్ ఇండియన్ కాలంలో పెషావర్ వరకు, ఉమ్, ఇరాన్ సరిహద్దుల వరకు. దాన్ని యాక్టివేట్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికే మనం మయన్మార్తో రోడ్ లింక్ ని, థాయిలాండ్ రోడ్ లింక్ ని ఏర్పాటు చేస్తున్నాం ఒకవైపు. సో ఇవన్నీ కూడా ఈ రెండు ప్రధాన నౌకాయాన మార్గాలకి ఉమ్, ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి అనేది ప్రపంచ దేశాల ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ప్రధానంగా మధ్య ఆసియా, దక్షిణాసియా దేశాల్లో ఉండే రాజకీయాలు, ఉమ్, రాజకీయ స్థితిగతులే అడ్డం పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఆసియాతో మన ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ని ఫస్ట్ కలపాలి. యూరోప్ కి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా పాకిస్తాన్ గుండా వెళ్ళాలి. yes. సో భారతదేశం నుండి వెళ్లే రైలు కానీ రోడ్డు కానీ పాకిస్తాన్ గుండా వెళ్తే అది ఎంతవరకు సేఫ్ అనేది ఈ రెండు దేశాల మధ్యలో సమస్య ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ మమ్మల్ని ఇప్పటికే రకరకాలుగా ఇబ్బంది పెడుతోంది, మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అన్న దీంతో భారతదేశం అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ద్వారా ట్రాన్సిట్ రూటు ఇవ్వాలి అని అంటే ఒకసారి ఒప్పుకుంటుంది, ఒకసారి ఒప్పుకోదు పాకిస్తాన్. సో అందుకని మనం ప్రత్యామ్నాయంగా ఏం చేసాం, ఈ ల్యాండ్ రూట్ కుదరదు, ఇంకొక వైపు ల్యాండ్ రూట్ మనం తీసుకుంటే నార్త్ ఈస్ట్ నుంచి మనం వయా చైనా తీసుకుని వెళ్దాము. ఇప్పుడు గ్యాంగ్టక్ సిక్కిం రాష్ట్ర సరిహద్దుల నుంచి మనకి మానస్ సరోవర్, టిబెట్ కి వెళ్ళడానికి రహదారులు ఉన్నాయి. మనం అటు నుంచి తీసుకుని వెళ్దాము అని అంటే భారత్ చైనాల మధ్య కూడా ఒక రకమైన అస్థిరమైన సమస్యలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు లేవు. సో ఈ భారత్ పాకిస్తాను, భారత్ చైనాల మధ్య ఉన్న ఏవైతే ఇబ్బందులే ఈ రోజు ఈ ప్రత్యామ్నాయ మార్గాలన్నింటికే ఇబ్బందిగా, ఆటంకిగా మారుతున్నాయి. దీంతో భారతదేశం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఒకటేంటి, తూర్పు ఆసియా దేశాల నుంచి భారత్ గుండా గుజరాత్ కాండ్లా పోర్ట్ వరకు ఒక రోడ్డు వచ్చి అక్కడి నుంచి కాండ్లా పోర్ట్ నుంచి సముద్ర మార్గం ద్వారా చాబార్కు వెళ్ళి చాబార్ నుంచి ఆఫ్ఘనిస్తాను, ఇరాన్కు రైలు మార్గాలు వేసి అటు పిమ్మట అక్కడి నుంచి మనం యూరోప్ దేశాలకు వెళ్ళాలి అనేది భారతదేశం చేసిన ఒక ప్రయత్నం. సో మనం చాబార్ని లీజ్ తీసుకున్నాం, చేసాం. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోపలికి రైలు మార్గం వేసాం. ఇరాన్లో కూడా మనం రైలు మార్గం వేసాం. ఇరాన్ని యూరోపియన్ దేశాలు, మధ్య ఆసియా దేశాలతో కలిపే ప్రయత్నం చేసాం. అక్కడి నుంచి యూరోప్ వెళ్ళాలి. ఈ ప్రయత్నం భారతదేశం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ కారణంగా నేరుగా వెళ్ళలేని పరిస్థితుల్లో మధ్యలో సముద్ర మార్గాన్ని కొంత ఎంచుకొని, అటు చైనా వల్ల కూడా మనకి అంతగా నమ్మకం లేదు. సరే, అది ఈ రోజు మళ్ళా ఇబ్బందుల్లోకి వచ్చింది. ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా చాబార్ పోర్టు, ఈ వ్యవహారం, ఇరాన్ మీద శాంక్షన్లు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు వచ్చాయి. ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం పాశ్చాత్య దేశాలు సూచించాయి. ఈరోజు రష్యా, యూరోపియన్ రష్యా ఏదైతే సూచిస్తోందో దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా ఒక జో బైడెన్ టైంలో ఒక ఒప్పందాన్ని చేశాయి. ఆ ఒప్పందం ప్రకారం దుబాయ్ పోర్టు వరకు, కాండ్లా, ముంబై పోర్టుల నుంచి దుబాయ్ పోర్టుని అనుసంధానించి దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని హనీఫా పోర్టుకి వయా సౌదీ అరేబియా రైలు మార్గాన్ని వేసి హనీఫా నుంచి మధ్యధరా సముద్రం గుండా మనం యూరోప్కి చేరాలి. ఎందుకంటే అది ఒక ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. కానీ దానికి ఏమైంది, ఇప్పుడు ఇరాన్ కారణంగా హర్ముజ్ జలసంధి లోపలికి వెళ్లే పరిస్థితులు లేవు. దుబాయ్ పోర్టుతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. దుబాయ్ పోర్టుకి వెళ్లే పరిస్థితి లేదు మనకి. సో ఆ ప్రత్యామ్నాయం కూడా సరిగ్గా ఈ దక్షిణాసియా, ఈ పాకిస్తాన్, ఈ రకరకాల పరిస్థితుల కారణంగా అది వర్కౌట్ కాలేదు. అది నిలిచిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది, నిలిచిపోయింది. దాన్ని మొదలు పెట్టాలన్నా కూడా ఈరోజు ఇరాన్ మద్దతున్న హమస్ దానికి అడ్డం పడుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితులు హూతీలు క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళా అదే ప్రతిపాదన కొత్త రూపంలో ఈరోజు రష్యా ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ రష్యా కానీ, యూరోపియన్ దేశాలు కానీ, అమెరికా కానీ గుర్తించాల్సింది ఏంటంటే, భారత్ తర్వాత ఆ మార్గం వెళ్లాల్సిన 2 దేశాలు ఏవైతే ఉన్నాయో, అటు చైనా గుండా వెళ్ళినా, ఇటు పాకిస్తాన్ గుండా వెళ్ళినా, ఆ 2 దేశాలు భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుకుంటేనే ఇవి సాధ్యమవుతాయి. లేకపోతే ఇవి సాధ్యమయ్యే పరిస్థితులే లేవు. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. పాకిస్తాన్, చైనా దీనికి ప్రత్యామ్నాయంగా ఒక మార్గాన్ని డెవలప్ చేయాలని చూసాయి. ఏందది, గదార్ పోర్ట్ నుంచి, ఏది పాకిస్తాన్ లో ఉన్న బెలూచిస్తాన్ లో ఉన్న పోర్ట్ నుంచి కారంకోరం హైవే మీదుగా ఈరోజు చైనాకు రోడ్డు మార్గం ఉంది. మన భారతదేశ భూభాగంలో వాళ్ళు నిర్మించారు.
ఆ రోజు పాకిస్తాన్ దాన్ని ఆ గిల్గిట్ బాల్టిస్తాన్లో ఆక్యుపై చేసిన ప్రాంతాన్ని చైనాకు లీజుకి ఇస్తే ఆ మార్గం గుండా కొరం హైవే మీద ఈరోజు ఒక రోడ్డు మార్గం వెళ్తోంది. అక్కడ రైలు మార్గం నిర్మించాలని కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ అది కూడా ఈ రోజు హర్ముజ్ జలసంధి కారణంగా అక్కడ దాకా మీకు చమురు వస్తే మీరు అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు. అక్కడికి వచ్చే పరిస్థితులు కూడా లేవు కదా. మళ్ళీ ఇరాన్ నుంచి నువ్వేమైనా రోడ్డు మార్గం వేస్తావా అంటే ఇరాన్ పాకిస్తాన్లు ఈరోజు కొంత ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాను ఇరాన్ వ్యతిరేకులైన సౌదీ అరేబియా, టర్కీ ప్లస్ వీటిలతో ఒక ప్రత్యేకమైన డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డిఫెన్స్ ఒప్పందం ఏంది? ఇరాన్ కు వ్యతిరేకంగా. సో ఈ రోజు ఇరాన్ గుండా పాకిస్తాన్ ఈ మార్గాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో ఈ దక్షిణాసియా, ఈ గల్ఫ్ దేశాలు, ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఈ మతపరమైన లేదా ఇతరత్ర భౌగోళికమైన రాజకీయాలు, జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ప్రతిపాదనలన్నింటికీ అడ్డంగా మారుతున్నాయి. అది తొలగించబడాలి అని అంటే ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలు భారత్తో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అట్లనే గల్ఫ్ దేశాలు లేదా ఇతరత్ర ముస్లిం దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి సత్సంబంధాలు కలిగి ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. లేకపోతే సాధ్యం అయ్యే అవకాశమే లేదు. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు అంటే రష్యాకి భారత్ ఎంత స్నేహం ఉందో పాకిస్తాన్ తోటి చైనాతో కూడా కొంచెం ఇంచుమించు రష్యా వ్యతిరేకంగా ఏం లేదు, వాళ్ళకి అనుకూలంగానే ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ ప్రతిపాదన వచ్చి రష్యాది. సో రష్యా కనుక అంటే అటు పాకిస్తాన్ని ఇటు చైనాని ఒప్పించి భారత్ దాకా ఆయిల్ తీసుకొచ్చే అవకాశం ఉందా? గతంలో ఇరాన్ నుంచి పైప్ లైన్ వేయాలన్న ప్రయత్నం జరిగినప్పుడు భారత్ ఒకటే అంశాన్ని అడిగింది, పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు. సో పైప్ లైన్ పాకిస్తాన్ దాటి భారత్ సరిహద్దులు వచ్చేంత వరకు దాని యొక్క గ్యారంటీ బాధ్యత ఇరాన్ తీసుకోవాలి. ఈ 3 దేశాల మధ్య ట్రైపాట్రియేట్ ఒప్పందంలో అది ఉండాలి అని భారత్ కోరుకుంటే ఇరాన్ తీసుకోలేదు, పాకిస్తాన్ చెప్పలేదు. మనకి గతంలో ఉన్న అనుభవం అది. మరి ఈ రోజు రష్యా చెప్తే ఆ గ్యారంటీ రష్యా తీసుకుంటుందా? ఈ 2 దేశాలు రాబోయే రోజుల్లో ఇబ్బందులు క్రియేట్ చేయకుండా ఒక ఒప్పందానికి రష్యా తీసుకుని వస్తుందా? ఆ క్లాజ్ ని రష్యా పెట్టగలుగుతుందా? ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఆసక్తిపరంగా ఉంటాయి కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఈ 2-3 దేశాలని రష్యా ఎంతవరకు ఇచ్చేయగలదు? చైనా కూడా భారత్తో కొంత కలహాలు పెట్టుకునే పరిస్థితి, పాకిస్తాన్ సరే శత్రుత్వమే. సో అటువంటి పరిస్థితుల్లో రష్యా ఎంతవరకు గ్యారంటీ తీసుకోగలదు? భారత్ ఎంతవరకు వీళ్ళని నమ్మగలదు? ఇప్పుడు అది ఎప్పుడంటే 2 దేశాల మధ్యలో సరిహద్దు సమస్యలు తీరిపోయి, కాశ్మీర్ సమస్య కూడా తీరిపోయి, మంచి సంబంధాలు, ఇంకా మీకు మాకు డిస్ప్యూట్స్ లేవు, మా బతుకు మేము బతుకుతాం, మీ బతుకు మీరు బతకండి, కనీసం సత్సంబంధాలు లేకపోయినా అన్న పరిస్థితి అన్నా రావాలి. అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజంతో సంబంధం అన్నా పాకిస్తాన్ తెంచుకోవాలి. మేము ముస్లిం దేశం, మా బతుకు మేము బతుకుతాం, మీ బతుకు మీరు బతకండి, మన సరిహద్దు ఇది, మనకేం తగాదాలు లేవు అన్న భావనకైనా పాకిస్తాన్ తీసుకురావాలి. లేదా మన ఇద్దరం మంచి మిత్రుల్లో గతంలో కలిసి ఉన్న వాళ్ళం, అది ఇది అని రావాలి. చైనా పరిస్థితి అయినా అంతే. అది రానంత కాలం భారత్ ఎంతవరకు నమ్మగలదు? ఆ నమ్మకాన్ని రష్యా ఎంతవరకు క్రియేట్ చేయగలదు? ఇప్పుడు 2 ప్రతిపాదనలు బ్రిక్స్ దేశాలకి ముందు వచ్చాయి. బ్రిక్స్ దేశాల అగ్రనేతల సమావేశానికి ముందు ఒక ప్రతిపాదన, సరే ప్రతిపాదనలండి, ఒక చర్య భారతదేశం తీసుకుంది అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. రెండో ప్రతిపాదన రష్యా నుంచి వచ్చింది. అది కూడా చెప్పడం ఏంటి? బ్రిక్స్ దేశాలు ఒక ఆల్టర్నేటివ్ గా ఉండాలి అనే కదా చెప్తోంది. మనం డైరెక్ట్ లింక్ ఏర్పాటు చేసుకోవచ్చు వయా చైనా గానీ, వయా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గుండా గానీ అని. దాని అర్థం ఏంది? మనం అభివృద్ధి చెందాలి అని అంటే ఈ సమస్యలు తీర్చుకోకుండా ఇది కాదు. సో బ్రిక్స్ దేశాల నాయకులు ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఈ విషయాన్ని. సో ఒకవేళ అర్థం చేసుకుంటే రష్యా చెప్పిన ప్రతిపాదన చాలా మంచిదే. ఆర్థికంగా ఈ రోజు చైనా రష్యాల మధ్యలో రైలు మార్గం ఉంది. చైనా యూరోపియన్ దేశాలకి రైలు మార్గం గుండా సరుకులు పంపిస్తోంది. చైనాతో కలపడం మనకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. అటువంటి ఇప్పుడు చైనా నేపాల్ సరిహద్దుల నుంచి లోపలికి రైలు మార్గం వేయాలని ప్రయత్నిస్తోంది. మనం ఇటువైపు నుంచి రైలు మార్గం వేయాలని ప్రయత్నిస్తాం. కలుపుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు, టెక్నాలజికల్లీ ఫీజిబుల్లే. కానీ దానికి
అనువైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అనేది ఈరోజు చర్చనీయాంశం. సో ఆ ప్రతిపాదనలు మంచివే, గతంలోనూ వస్తున్నాయి, చేస్తున్నాయి. ఆచరణీయాత్మకమైన రీతిలో దాన్ని అమలు చేయాలి అని అంటే ఏం జరగాలి, దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చ బ్రిక్స్ దేశాల అగ్రనేతల సమావేశంలో జరిగితే దానికి సత్ఫలితాలు ఇస్తే అంతకు మించిన సంతోషకరమైన అంశం ఇంకోటి ఉండదు. అది జరగాలని మనందరం బ్రిక్స్ దేశాల ముందు కోరుకోవాలి. సార్ ఇక్కడ ఇంకొక మనం చర్చించినట్టుగా యుద్ధం వచ్చేసరికి రీసెంట్గా పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది సౌదీ అరేబియాతో, ఇంతకుముందు ఉన్నదే. ఇప్పుడు దానికి టర్కీ వచ్చి కలిసింది. ఇప్పుడు నిన్న తెలిసిన వార్త ఏంటంటే ఈజిప్ట్ కూడా వచ్చి కలిసే అవకాశం అని ఉంది. సో ఇది యాక్చువల్గా నిజంగా ఇప్పుడు మనం కనుక పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళితే మన మీద వచ్చి టర్కీ లేకపోతే సౌదీ అరేబియా లేదా ఈజిప్ట్ వీళ్ళు వచ్చి యుద్ధం చేసే అవకాశం ఉందా? అసలు ఈ ఒప్పందం ఎంతవరకు ఫీజిబుల్? ఇప్పుడు ఈ ఒప్పందం ప్రధానంగా ఇరాన్ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఒప్పందం మొట్టమొదటి అంశం. సో ఇరాన్ని కొంత కట్టడి చేయడానికి అమెరికా ప్రోద్బలంతో ఈ దేశాలన్నీ ఎందుకంటే టర్కీ నాటో దేశం, ఈజిప్ట్ అమెరికా మిత్ర దేశం, సౌదీ అరేబియాతో ఇటీవలే అమెరికా అణు ఒప్పందాన్నే చేసుకున్నంత మిత్ర దేశం, పాకిస్తాన్ సరే ఎప్పుడు అమెరికాతో ఉన్న దేశం. సో అమెరికా ప్రోద్బలంతో ఇవి ఇరాన్కి వ్యతిరేకంగా ఒక జట్టులాగా కట్టాయి. సరే ఎంతవరకు ఇరాన్కు వ్యతిరేకంగా నిలబడతాయి నిలబడవు అనేది భవిష్యత్తు తేల్చి చెప్తుంది. ఇక ఈ ఒప్పందం కారణంగా భారత్కి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా అనేది రెండో ప్రశ్న తీసుకున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా వార్తలు వచ్చాయి. టర్కీ ఏదో పాకిస్తాన్ సాయం చేసింది, సౌదీ అరేబియా కొంత సాయం చేసే ప్రయత్నం చేసింది అని. కానీ సౌదీ అరేబియా ఎక్కడా కలగ చేసుకోలేదు, సహాయం కూడా చేయలేదు. అయితే టర్కీ చేసిందన్న వార్తలు మనకి వచ్చాయి. సో ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జరిగే టైంకి సౌదీ పాకిస్తాన్ల మధ్యలో ఇలాంటి ఒప్పందం ఉంది. ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఇంకొక దేశం కలగ చేసుకోవచ్చు. కానీ ఆ రోజు సౌదీ అరేబియా కలగ చేసుకోలేదు, టర్కీ కూడా నేరుగా కలగ చేసుకోలేదు, ఏదో వెనక నుండి సాయం చేసే ప్రయత్నం చేసింది. ఇది మనం ఊహించుకున్నదే. జియో పాలిటిక్స్ లో ఈ దేశాలు ఇప్పుడే కాదు, గల్ఫ్ జీసీసీ కౌన్సిల్ పేరు మీదనో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పేరు మీదనో ఇవన్నీ కలిసి భారత్కు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో మాట్లాడున్నాయి. రకరకాలుగా వాటి అవసరాలకు అనుగుణంగా అవి కొంతసేపు భారత్తో కొంతసేపు పాకిస్తాన్తో మిత్రత్వం చేసే అంశాలు. సో భారతదేశపు రక్షణ సంబంధిత వ్యూహాల్లో ఇది ఎప్పటి నుంచో పొందుపరచబడి ఉంది ఈ ప్రమాదం. అందువల్ల ఈ రోజు కొత్తగా ఇదేదో అయిపోతుంది అనేది, ఇజ్రాయిల్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో ఒక కీలకమైన దేశం ఆ రోజు. ఇజ్రాయిల్, ఇండోనేషియా, యుగస్లోవియా, భారతదేశం ఇవి. సో ఇజ్రాయెల్ మనతో మంచి సంబంధాలు ఉన్న దేశం. సో ఇజ్రాయెల్ ఈ ఒప్పందం కారణంగా ఏదో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుందా అనుకుంటే ఇంతవరకు తీసుకున్న చరిత్రను పరిశీలిస్తే అది కరెక్ట్ కాదని మనకి. ఇక టర్కీ కొంత వెనక నుంచి చేసింది, దానివల్ల మనకేమి ఎంత ఇబ్బంది వచ్చింది ఏంది, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అనేది మన వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో నేర్చుకున్న పాఠాలకు అనుగుణంగా యుద్ధ వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. సో భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుంది, నిజంగా ప్రమాదకరంగా గత చరిత్రను పరిశీలిస్తే అంతగా ఉండకపోవచ్చేమో. అయినా కూడా ఈ కూటమిని దృష్టిలో పెట్టుకొని వ్యూహాన్ని రచించుకోవాల్సిన బాధ్యత భారతదేశం మీద ఉంటుంది. ఎందుకంటే అన్ని విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. కాబట్టి రక్షణ వ్యవస్థ దీన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని పనిచేస్తుంది. ఇబ్బందులు వస్తాయా రావా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అట్లా అనుకుంటే మొన్న సౌదీ అరేబియా మీద ఇరాన్ డైరెక్ట్గా బాంబింగ్ చేసింది, కానీ పాకిస్తాన్ ఏమి ఎక్కడ ఇరాన్ పైన బాంబింగ్ చేసినట్టుగా ఎక్కడ లేదు కదా. లేదు, ఇవన్నీ ఏంటంటే కాగితాల మీద చెప్పడం వేరు, వాస్తవ పరిస్థితులు వచ్చినప్పుడు స్పందించడం వేరు. వాస్తవ పరిస్థితుల్లో స్పందిస్తారని అనుకునే మనం తయారుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్పందిస్తారా లేదా, మనం తయారుగా ఉంటే స్పందిస్తే ఎదుర్కొంటాం, స్పందించకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంతవరకు జరగలేదు, జరుగుతుందని మనం ఆశించాం. కానీ రేపు అనే దాంట్లో ఈ కాగితం మీద పెట్టబడిన ఒక ఒప్పందం ఉంది కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం రక్షణ వ్యూహాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఉదాహరణ ప్రకారం ఇరాన్ మీద పాకిస్తాన్ ఏం దాడులు చేయలేదు, ఒప్పందం ఉంది. సౌదీ పాకిస్తాన్ల మధ్యలో 2 ఏళ్ల నుంచి ఒక ఒప్పందం ఉంది, 2 దేశాల మీద ఏం జరిగినా ఇది అని. కానీ లార్జర్ జియో పాలిటిక్స్ లో ఈ దేశాలు ఎలా వ్యవహరిస్తాయి అనేది మనం గత చరిత్ర చూస్తే ఎవరి అవసరాలకు తగినట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు.
అదే రాబోయే రోజుల్లో జరుగుతుందనే మనం ఆశిస్తాం. సార్ చాలా సంతోషం. నమస్కారం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, జియో పాలిటిక్స్. అటు రష్యా ప్రతిపాదించిన రైలు మార్గము, అలాగే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ, ఈ మూడింటికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం, రక్షణ ఒప్పందం. ఇప్పుడు ఈజిప్ట్ కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీటిపైన కందాడే పార్థసారథి గారి విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియచేయండి. నమస్కారం.